తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తెలంగాణలో ఉప ఎన్నికలు రావటం ఖాయమని, బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారాయన. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పడిపోదని, తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్ఏ అని అన్నారు కేసీఆర్. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను మళ్లీ అదే స్థితికి తీసుకువెళ్తున్నారని చెప్పారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా తెలంగాణను కాపాడాలన్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారాయన. తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎన్టీవీ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ టెలిఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కదా కేసీఆర్, తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ ఉన్నారు. సో ఏంటి ఈ వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటి? బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఏడాది తర్వాత కేసీఆర్ గలం ఇప్పారు, చాలా సీరియస్ గా గలం ఇప్పారు. ఆయన ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొనడే కాకుండా పార్టీ శ్రేణులను ఉత్తేజం చేయడం, పార్టీని పటిష్టం చేయడం, పార్టీని మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కించడం, ఇలాంటి కార్యక్రమాలతో ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకే చాలా సీరియస్ గా ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సామాజిక చరిత్ర అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్రలో ప్రసరించిన బిడ్డ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో దోపిడీ, వలసవాదులకు వ్యతిరేకంగా ఈ పార్టీ ప్రసరించింది. ఆ పార్టీ అస్తిత్వ పార్టీ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ పార్టీని రక్షించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి, పార్టీ ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఇంకా ఏమీ జరగలేదు, ఒక్క ఓటమి ఆ పార్టీని కుంగదీసే ప్రసక్తే లేదు. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా పటిష్టంగా పనిచేసి మరొకసారి అధికారంలోకి తీసుకురావాలి. 100% పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడానికి కార్యకర్తలు పటిష్టంగా పనిచేయాలని గ్రామ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలకు సంబంధించి, అనుబంధ సంఘాలకు సంబంధించి, విద్యార్థి సంఘాలు ఏదైతే తెలంగాణ అస్తిత్వ పోరాటానికి దానికి అనుకూలంగా పనిచేశారో, ఎవరైతే దోపిడీ, వలసవాదులకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళంతా కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కలిసి రావాలంటే ముందుగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలకమైన పార్టీ అంతా కూడా పటిష్టంగా కోఆర్డినేషన్ తో పనిచేయాలంటే సీనియర్ నేతలతో ఒక సబ్ కమిటీ వేయాలి. ఈ కమిటీలకు వేయడానికి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. హరీష్ రావు కమిటీలను మొత్తాన్ని కూడా ఆయన పర్యవేక్షించడానికి బాధ్యతలు అప్పగిస్తూ సీనియర్ నేతలతో ఒక సబ్ కమిటీలు కూడా అనుబంధ పటిష్టం చేయడానికి ఏ విధంగా చేయాలన్న అంశానికి సంబంధించి సబ్ కమిటీలు కూడా వేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు టీఆర్ఎస్కి ఉన్న పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణలో ఆ పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ వచ్చే వరకు కూడా ఎన్నికలను ఆయుధంగా మలుచుకున్నారు. ఎప్పుడైతే ఉప ఎన్నికలు జరిగినా లేదా ఎవరైనా సవాల్ వేస్తే రాజీనామాలు చేయడం, ఆ సవాల్కు అనుగుణంగా మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనడం, ఆ ఎన్నికల్లో సత్తా చూపించి ప్రజల్లోకి ఉద్యమ స్ఫూర్తిని తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా కేసీఆర్ మరొకసారి ఉప ఎన్నికలను తన ప్రచారాస్త్రంగా పార్టీకి బలోపేతం చేయడానికి ఒక అస్త్రంగా ఉపయోగించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారో అందరి మీద కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. రేపో ఎల్లుండో ఆ కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చి తీరుతాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో గెలవడానికి సత్తా చూపాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పటిష్టంగా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఈ ఉప ఎన్నికల్లో అవి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఖచ్చితంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఒక రకంగా మళ్ళీ ఒకసారి ఏ ఉప ఎన్నికల ఆయుధంతో అయితే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారో, మళ్ళీ కోల్పోయిన వైభవాన్ని మళ్ళీ పూర్వవైభవం రావడానికి, బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం రావడానికి అదే ఉప ఎన్నికలను తన ఆయుధంగా మలుచుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే ఖచ్చితంగా ఎన్నికలు వచ్చి తీరుతా, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇంకా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలను చైతన్యపరచాలి, తెలంగాణ అస్తిత్వ పటిష్టత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది అంటూ ప్రధానంగా ఇప్పటివరకు పార్టీకి సంబంధించి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న, అంతకుముందు 14 ఏళ్ళు పోరాటం చేసినప్పటికీ పార్టీకి సంబంధించి ఎక్కడైతే పార్టీ కార్యవర్గానికి సంబంధించి కానీ పార్టీ నిర్మాణానికి సంబంధించి కానీ సరిగ్గా ఫోకస్ చేయలేకపోయాం. 10 ఏళ్ల కాలంలో కూడా పార్టీ నిర్మాణం ఫోకస్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ వెలితిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
ఖచ్చితంగా వెలితి భర్తీ చేయడానికి గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నిర్మాణం సక్రమంగా ఉంటే ఖచ్చితంగా 100% ఫలితాలు వచ్చేసారి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పారు. ఇక పార్టీ నిర్మాణం తర్వాత 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వచ్చాయి. 27న భారీ బహిరంగ సభ హైదరాబాదులో పెట్టడం ద్వారా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయలేని పరిస్థితి, కేసీఆర్ మళ్ళీ రావాలని రాష్ట్రమంతా కోరుకుంటుందని కేసీఆర్ చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తమ ఆశయాలు నెరవేరుతాయని ప్రజల్లో ఒక భావన ఉంది. ఆ భావనని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలి. ఆ సభని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను సమీకరించడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు నిరాశ నిస్పృహలతో ఒక విధంగా ఈ తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా ఆ పార్టీకి అస్తిత్వ పార్టీగా ముందున్నది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ పట్ల ఉన్న సొంత పార్టీలో ఉన్న నేతలే ఇక ఈ పార్టీ బలహీన పడిపోయింది, ఈ పార్టీ పని అయిపోయిందని కొంతమంది వ్యతిరేక ప్రచారం చేయడం కూడా సరికాదు. ఖచ్చితంగా ప్రజలు తమ వైపు ఉన్నారు, ప్రజలని మన వైపు తిప్పుకోవడానికి తమ వంతుగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు ఆయన చెప్పారు. అయితే ప్రధానంగా హైదరాబాద్లో బహిరంగ సభ తర్వాత కూడా ఈ ఏడాది మొత్తం కూడా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను గ్రామాన నిర్వహించాలి. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఏర్పడింది, ఎవరి కోసం ఏర్పడింది అనే అంశాలకు సంబంధించి కూడా ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ఏ దోపిడీ వలసవాదనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో ఆ దోపిడీ వలసవాదుల చేతుల్లో మరొకసారి చిక్కకుండా తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణ విజయం తెలంగాణ ప్రజలు సాధించలేదు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పటికీ 10 ఏళ్ల దోపిడీ వలస పాలనకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. స్వయం పాలన ఏ విధంగా ఉంటుందనేది తెలంగాణ ప్రజలకు చూపించిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వీలుగా మనం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా సంపూర్ణ విజయం తెలంగాణ ప్రజలు సాధించలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ దోపిడీ వలస పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందో, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందో ఇప్పుడు మళ్ళీ దోపిడీ వలసవాదుల చేతుల్లో చిక్కడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ప్రజల తరపున పోరాడాలి. దోపిడీ వలసవాదుల చేతుల్లో రాష్ట్రం చిక్కకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు అప్పగించి అభివృద్ధి అంటే ఏంటో తెలంగాణ ప్రజలకు చూపించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తిరోగమనంలో పయనిస్తుంది. తెలంగాణ పూర్తిగా వెనుకబాటుకు గురవుతుంది, అభివృద్ధిలో వెనుకబడిపోతుంది. మళ్ళీ ఆ వెనుకబాటును మనం మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం సాధించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రజలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు, రాష్ట్ర స్థాయి నేతల మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, వాటిని అన్నిటి కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో కొన్ని తప్పిదాలు చేసి ఉండొచ్చు, కొన్ని నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కొంతమంది సీనియర్ నేతలు కలవకపోవడం, అధికారంలో ఉన్న మంత్రులు కూడా క్రింది స్థాయికి సంబంధించిన కార్యకర్తలకు కలవకపోవడం, ఇలాంటి పొరపాట్లు కొన్ని జరిగాయి. వాటిని విశ్లేషించుకుంటూనే పార్టీ ఎట్లా ముందుకు పోవాలి, ఇంతకుముందు జరిగిన తప్పిదాలను ఏ విధంగా అవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి, ఇద్దరి మధ్య గ్రామస్థాయి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి జిల్లా స్థాయి లీడర్లకు సమన్వయం ఉండాలి, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లీడర్లకు సమన్వయం ఉండాలి. ఇవన్నీ కూడా కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ నేతలు సీరియస్గా కృషి చేయాలి. కనివినెరగని రీతిలో ఉద్యమ సమయంలో సింహగర్జన ఏ విధంగా కరీంనగర్లో జరిగిందో అంతకంటే ఎక్కువగా భారీ ఎత్తున హైదరాబాద్ బహిరంగ సభను పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 27న జరిగే సభను విజయవంతం చేయాలని కూడా చెప్పారు. ఏప్రిల్ 10న ప్రతినిధుల సభ కూడా నిర్వహిస్తారు. ఆ ప్రతినిధుల సభ తర్వాత నిర్వహించే భారీ బహిరంగ సభకు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను అందరూ కూడా తరలించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ ఉండాలని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. సో మొత్తం మీద ఒకవైపు ఆయన తన అభిప్రాయాలను సీనియర్ నేతలకు తెలియజేయడంతో పాటు ముందుగా వాళ్ళ అభిప్రాయాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇంతకు ముందంటే కేసీఆర్ తన అభిప్రాయాలను నేతలకు చెప్పడం, ఆ తర్వాత దిశానిర్దేశం చేయడం మినహాయించి సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్న దాఖలాలు చాలా స్వల్పంగా ఉన్నాయని చెప్తారు. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కేసీఆర్ చాలాసేపు మాట్లాడారు. ప్రతినిధులు ఉద్దేశించి ఇంతకుముందు చెప్పినట్లుగా పార్టీకి సంబంధించిన ఏ విధంగా ఆవిర్భవించింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చింది, ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా చేసిందన్న అంశాలను మొత్తం చెబుతూనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, మరొకసారి తిరోగమనంలో తెలంగాణ ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోతుంది, దాన్ని ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత అవసరం ఏముందన్న అంశానికి సంబంధించి
చెబుతున్నాయి. ఇప్పుడు సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆల్రెడీ అధికారం కోల్పోవడానికి చాలా కారణాలు చెప్తారు. ఆ కారణాలు ఏంటి, ఒకవేళ ముందుకు తీసుకెళ్లాలంటే, పార్టీని పటిష్టం చేయాలంటే, పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు ఏ విధంగా ఉండాలి, ఒకవైపు విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం ఇట్లాంటి అనుబంధ సంఘాలు కూడా పటిష్టం చేయడంతో పాటు ఇంకా ఏ విధమైన పటిష్టమైన చర్యలు తీసుకుంటే పార్టీని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీ శ్రేణులకు ఒక భరోసా, ఒక సంపూర్ణ విశ్వాసం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఒక విశ్వాసం కల్పించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి సీనియర్ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిందంతా కూడా వింటున్నట్లు సమాచారం ఉంది. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఆయన ఇంకా ముందుకు పార్టీని ఏ విధంగా నడిపించాలన్న అంశానికి సంబంధించి కూడా ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక పార్టీ పరంగా ఇప్పటికీ కమిటీలు వేయలేదు. రాష్ట్ర స్థాయికి సంబంధించిన కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు కూడా వేయాల్సిన అవసరం ఉంది. వాటిని వేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా ఇప్పుడు తక్షణం స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు ఒకవేళ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే వాటిని ఫేస్ చేయడం, అందులో సంపూర్ణ విజయం సాధించడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుపొందాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ శ్రేణులు మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. శ్రమించి ఫలితాలను చూపించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో గ్రామస్థాయి నుంచి ఎంత వ్యతిరేకత ఉందనేది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపుకు, పార్టీ అభ్యర్థులు మద్దతు ఇచ్చిన వారికి కూడా వాళ్ళ గెలుపు కృషి చేయాలని కూడా కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా పార్టీ కమిటీలు వేయడానికి గతంలో బీసీలకు ప్రాధాన్యత లేదు, బీసీలకు సంబంధించిన నేతలకు ప్రాధాన్యత లేదన్న అపోహలను, విమర్శలను కూడా పక్కన పెట్టి బీసీ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలి. గతంలో బీసీ నాయకత్వం ఏమైనా ప్రోత్సహించిందంటే బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది. అది మరింతగా ముందుకు వెళ్ళేటట్టు, ముందుకు వచ్చేటట్టు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీసీ నాయకులను ప్రోత్సహిస్తుంది అనేది కూడా మనం చెప్పగలగాలి. ఖచ్చితంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందనే ఒక సంకేతాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రధానంగా ఈసారి రాష్ట్ర కమిటీలో పలువురు బీసీ నేతలకు కూడా కీలక పదవులు లభించే అవకాశం ఉంది. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బీసీలకు వస్తుందనే భావన కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. సో ఈసారి పార్టీ నిర్మాణం ఇప్పుడు ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్న నేపథ్యంలో మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ని వేసి బీసీకి సంబంధించిన ఒక సీనియర్ నేతకు పగ్గాలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఆ దిశగా కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన నేపథ్యంలో ఇదే రకంగా బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం చేశారు. సో ఈరోజు జరిగే సమావేశం ప్రధానంగా 27వ సభను, బహిరంగ సభను విజయవంతం చేయడం, పార్టీ శ్రేణులను ఉత్తేజం చేయడం, పార్టీ శ్రేణులను మరొకసారి పూర్వవైభవాన్ని బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విధంగా చేయడం. ఒకవైపు ఇక బీఆర్ఎస్ పోతుంది, బీజేపీ పార్టీ ముందుకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అన్న వ్యతిరేక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. 100% అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ వేరే పార్టీకి స్థానం లేదు. ఒకసారి జాతీయ పార్టీకి అవకాశం కల్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని ఫలితాలు కూడా ప్రజలు చూస్తున్నారు. ఆ ఫలితాలను చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మరొక జాతీయ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సో మనం బరిలో ఉన్నాము, మనం సిద్ధంగా ఉన్నాము, తెలంగాణ ప్రజల తరఫున పోరాడడానికి, కొట్లాడడానికి ముందున్నామన్న సంకేతాన్ని ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టంగా ఉండే విధంగా ఏ విధంగా రూపకల్పన చేయాలి. సీనియర్ నేతలు ఇక్కడి నుంచి మొదలు పెడితే గ్రామాలకు వెళ్ళి కూడా అదే విషయాన్ని చెప్పాలి. సంపూర్ణ విశ్వాసం తెలంగాణ ప్రజల్లో నింపాలి. సంపూర్ణ విశ్వాసం దిశగా తెలంగాణ ప్రజల్ని పయనింపజేయాలి. ఒక తెలంగాణ అస్తిత్వాన్ని, దోపిడీ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ అదే రకంగా ముందుకెళ్తుంది. తెలంగాణ రక్షణకు కేవలం రక్షణ కవచంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ముందుంటున్నది. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా విశ్వాసం కల్పించే దిశగా ముందుకు వెళ్ళాలనేది కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడిన ప్రసంగం సారాంశంగా మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.